'శ్రీ తేజ' ఒక సినిమా హీరో పట్ల నీకున్న పిచ్చి నీ తల్లిని బలిగొంది. 2 వారాలుగా నువ్వు చావు బతుకులలో కొట్టుమిట్టాడుతుంటే, నువ్వు ప్రాణాలతో బయటపడతావని గానీ, ఒకవేళ బయటపడినా నువ్వు ఆరోగ్యంగా లేదా అన్ని అవయవాలు ఇంతకుముందులాగుంటాయని గానీ, నీకు చికిత్స అందిస్తున్న ఖరీదైన డాక్టర్లు కూడా భరోసా ఇవ్వలేకున్నారు. నీ పట్ల నిట్టూర్పు విడిచే ఈ సంఘంలో ఎవరు అంటే నీ గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఎవరు లేరు. నీలాంటి సినిమా పిచ్చోళ్ళు, అభిమానులు వెర్రి ఎత్తినట్లుగా అక్కడ సంధ్యా థియేటర్లలో పోగు చేసుకొని 'పుష్ప 2' మూవీ దాని కోసంగా మీరు అక్కడ పోగయ్యారు. అతను అంటే మీ హీరో ఒకరోజు అరెస్ట్ అయితేనే, ఒకరోజు రిమాండ్‌కి వెళితేనే, కొద్ది గంటలు ఆ జైలు గోడల మధ్య గడిపితేనే ఈ లోకం తల్లడిల్లిపోయింది. అంతెందుకు నీ తండ్రి కూడా అతని మీద పెట్టిన కేసు కూడా వాపస్ తీసుకున్నాడు. నీ హీరో తాలూకా మామ అంటే ఆయన చిరంజీవి గారు, మెగాస్టార్ ఎక్కడో తన షూటింగ్‌ను జరుపుతుండగా అది కూడా ఆపేసి రద్దు చేసుకొని హడావిడిగా ఇంటికి చేరుకున్నాడు. మేనల్లుడు ఆగమేఘాలుగా మీదుగా ఎలా విడిపించు తేవాలని ఆగమైపోయాడు. అతని తల్లి అయితే కొద్ది గంటల ఆలస్యానికి పాపం తల్లడిల్లిపోయింది. తండ్రి నిజంగానే అంతటి మహానటుడిగా అంటే అల్లు అరవింద్ గారు తండ్రిని అనిపించాడు. ఏ రకమైన ఇబ్బంది జరగదు. ఏదో ఒక పూట కొద్దిపాటి అసౌకర్యం తప్ప అనే భరోసా ఉన్నప్పటికీ వాళ్ళంతా ఎంత చలించిపోయారో నేను చూశాను. ఈ లోకం చూసింది. చలించిపోయినట్టుగా టీవీ తెరల ముందు కనపడ్డారో లోకానికి ఆగుపచ్చింది. ఎందుకంటే అతను ఈ గాంధీ హాస్పిటల్‌కి వెళ్ళాడు, జైలుకి వెళ్ళాడు, పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాడు, రిమాండ్ వచ్చింది, హైకోర్టులో తీర్పు అని ప్రతి ఒక్కటి ఈ సంఘం అంతా వీక్షిస్తూనే ఉంది. అది ఈ సమాజం కూడా నీ గురించి పట్టించుకోదు. ఎందుకంటే అందరూ కూడా టీవీ తెరల ముందుగానే ఉండి అది ఎప్పుడెప్పుడా అని చూశారు. నీ గురించి మాత్రం ఎవరు ఆలోచించలేదు. రాఘవేంద్రరావు ప్రభుత్వ మహాదర్శకులు, స్టార్లు, సూపర్ స్టార్లు, ప్రిన్స్‌లు సహా సినీ హీరోలు అతని ఇంటి ముందు క్యూ కట్టేశారు. అతన్ని చూడడానికి. అతను ఎన్ని వేల టన్నుల ఎర్రచందనం చెక్కల్ని తరలించకపోయినా కూడా పోలీసులు చక్కని భరోసా ఉన్నప్పటికీ, ఆంధ్ర, తెలంగాణలో పార్టీల అధినేతలందరూ తమ ఎక్స్‌లో అంటే ట్విట్టర్‌లో అకౌంట్లలో ఖాళీ లేకుండగా నింపేశారు తమ ఆగ్రహాలతో అతన్ని కలిగిన అసౌకర్యాలకి. అంతేగాని అతను ఒక్క నైటు జైల్లో గడిపినందుకే ఇక సోషల్ మీడియా అంతా తగలబెట్టేశారు. అతని అభిమానులు గానీ, సినీ నటులు గానీ, తనతో పాటు నటించే హీరోలు, దర్శకులు మొత్తం కూడా. అది ఒక సెలబ్రిటీ జీవితానికి, వాళ్ళ కోసం పడచచ్చే సామాన్యుల, కీటకాల వంటి సాధారణ మానవుల జీవితాలకి ఉన్న తేడా. మొదటి వారం రోజులు సినిమా టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు ప్రభుత్వాలకు అదేదో పవిత్ర కార్యంగా భావించి చేస్తున్నాయి. అంటేనే వాటిని పాలిత ప్రజలు ఎంత నికృష్టమని చెబుతుంది. అతను ఈ ప్రాణ నష్టానికి ప్రత్యక్ష కారకుడుగా కాదా అనేది ఎడతెగని చర్చ. కానీ అతని కలిగిన అంత వీఐపీ అసౌకర్యానికి ప్రపంచం అంతా నీళ్లు తాగడం మానేసి చూస్తూనే ఉంది. అది ఇక్కడ సమాజ బానిసత్వ ఛాయ. మేరా భారత్ మహాన్ అని నేను గర్వంగా చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే ఆ హీరో ఒక్క నైటు జైల్లో గడిపినందుకే ఇదంతా జరిగింది. కానీ నువ్వు సుమారు ఇప్పటికి 2 వారాలు సైతం కూడా చావు బతుకులలో కొట్టుమిట్టాడుతుంటే ఏ సమాజమైనా, ఏ సోషల్ మీడియా అయినా కానీ నీ మీద హెల్త్ బులెటిన్ ఇస్తుందా? ఏవేవో టీవీ న్యూస్ ఛానల్స్ అదేందో నామకే వాస్తే ఇస్తున్నాయి. ఇది ఈ సమాజం. నువ్వు నీ తల్లిని పోగొట్టుకున్నావు. కానీ నీ తల్లికి భరోసా ఇస్తామన్నారు కానీ ఇచ్చారా? ఎవరు ఇవ్వరు. ఎందుకంటే అది ఎవరో ఆర్జీవి గారు అన్నారు. పుష్కరాల్లో ఎవరైనా చనిపోయి దేవుడిని అరెస్ట్ చేస్తారా అన్నారు. అరెస్ట్ చేయరు. కానీ ప్రాణం అది. నీకు తెలుసా ఈ జీవితం 24 గంటలే. ప్రతి జీవానికి కూడా 24 గంటలే ఉంది.
కానీ ఈ జీవితం మీద ఈ జీవితంలో ఈ భూమి మీద ఎవడు శాశ్వతం కాదు. అది నీకు తెలియాలి. ఎందుకంటే ఈ జీవితం నువ్వు అమూల్యమైనది. నువ్వెంత ఆనందంగా గడిపితే నువ్వంత మెమోరీస్‌గా పెంచుకుంటేనే నీ జీవితం అంత బాగుంటుంది. నిరంతరం మన జీవితాల్లో మనం కష్టపడుతూ ఎంతో సాధించాలని కోరుకుంటూ ఉంటాం. అదే నీ తల్లి చనిపోయింది. అసలు నువ్వు బతుకుతావో లేదో అని నీ డాక్టర్లు గూడా చెప్పలేకున్నారు నీకు వైద్యం చేసేవాళ్ళు. కానీ నీకింత మాత్రం జరుగుతున్నా గానీ ఓకే. సరే. ఓకే. లీవ్ ఇట్. ఇప్పుడు అతను 'అల్లు అర్జున్' గారు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. నీ దగ్గరికైనా వచ్చారా? అదేదో 'మోహన్ బాబు' గారు ఇంటి చర్చలో ఎవరినో రిపోర్టర్‌ని కొడితే ఆయన పోయి కలిసారు. అది మానవత్వం అంటే. అతను నేను పొగడట్లేదు. అది మినిమమ్ చేయాల్సిన పని అంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క అంటే ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా తప్పుని సరిదిద్దుకునే వాడే మానవుడు నేనంటున్నా. నా దృష్టిలో వీళ్ళందరూ మానవులు కాదు.